ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 11వ తేదీ శుక్రవారం నాడు తులారాశి వారు నిజం వింటే వణికిపోతారు. మరి ఇంతకీ జూలై 11వ తేదీ శుక్రవారం నాడు తులారాశిలో జన్మించిన జాతకులు ఎటువంటి నిజం వినబోతున్నారు? ఆ నిజం వింటే ఇందుకు మీరు వణికిపోతారు. అసలు ఆ నిజాన్ని తెలుసుకోవటం వల్ల మీరు రాబోయే రోజుల్లో ఎటువంటి సంఘటనలు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితంలో గోచరపరంగా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రతికూలంగా ఉండబోతున్నాయా లేదంటే అనుకూలంగా ఉండబోతున్నాయా? నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. అసలు జ్యోతిష పండితులు ఏమని సూచన చేస్తున్నారు? రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగాల్లో ఏ విధంగా రాణించబోతున్నారు? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి నెలకు కూడా దేనికదే ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది. అయితే జూలై మాసానికి కూడా చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. జూలై మాసంలో అంటే ఈ నెలలో ముఖ్య గ్రహాల సంచారం అనేది జరుగుతూ ఉంది. జూలై మాసంలో శుక్రుడు, కుజుడు, సూర్యుడు, చంద్రుడు వివిధ రాశులకి సంచారం చేస్తూ ఉన్నారు. ఆయా రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో బుధుడు కూడా రాశి మార్పు చేస్తూ తన యొక్క ప్రభావాన్ని చూపించబోతున్నాడు. ఇక శనిదేవుడు తిరోగమనంలో సంచరిస్తూ వివిధ రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. తులారాశిలో గురువు, అదేవిధంగా మిగిలిన రాశుల్లో వాటికవే అంటే మిగిలిన గ్రహాలు వేరు గ్రహాల ప్రకారం కొన్ని రాశుల్లో సంచారం చేస్తూ వారిని శాసిస్తూ ఉన్నారనమాట. అంటే ఈ యొక్క తులరాశిలో గురువు సంచారం మాత్రమే కాకుండా మిగిలిన రాశుల్లో కొన్ని గ్రహాల సంచారం జరుగుతూ ఉంది. ఇక ఈ జూలై మాసంలో జరిగే ముఖ్య గ్రహాల సంచారం కారణంగా లబ్ధిని పొందే రాశుల గురించి మనం చూసుకున్నట్లయితే వాటిలో ఒకటే ఈ తులరాశి. కాబట్టి మనం తులరాశి వారి గురించి తెలుసుకుందాం. తులరాశి జాతకులకు ఈ జూలై మాసంలో ప్రధాన గ్రహాల సంచారం కారణంగా ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరబోతున్నాయి. మీరు కెరియర్లో ఊహించిన మార్పులను చూస్తారు. తులరాశి వారు ప్రమోషన్లను పొందుకుంటారు. జూలై మాసంలో తులరాశి జాతకులు ముఖ్యమైన పనులను చేయవలసి ఉంటుంది. ఇక ఈ సమయంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. చేసే ప్రతి పనిని బాధ్యతతో చేస్తారు. తులారాశి జాతకులు ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కూడా ఉంది. ఈ మాసంలో తులారాశి వారికి బాగా కలిసి రాబోతూ ఉంది. ఈ టైంలో తులారాశి జాతకులు ఉన్నతాధికారుల మన్ననలను పొందుతారు. ఏ పని చేసినా కూడా వీరికి ఈ సమయంలో అదృష్ట లక్ష్మి వరిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు గొప్ప గొప్ప విజయాలను అందుకోబోతూ ఉన్నారన్నమాట. ఇక అదేవిధంగా ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక తులారాశి జాతకులు వర్తక వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. ఈ సమయంలో ఆర్థికంగానూ పురోగతిని సాధించి అన్ని రంగాలలోనూ దూసుకుపోతారు. ఇక ఈ రాశి జాతకులు జూలై మాసంలో అనేక సానుకూల ఫలితాలను పొందబోతున్నారు. ఈ టైంలో తులారాశి జాతకులకు అన్ని విధాలా కూడా లాభదాయకంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది. వ్యాపారాలు చేసేవారికి మంచి ఇన్వెస్టర్లు దొరుకుతారు. ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది. జీవితంలో ఉన్న విభేదాలు తొలగిపోయి జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. డబ్బులకు మీకు కొదవ అనేది లేకుండా ఉండి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇక తులారాశి వారికి ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో తులారాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబ పెద్దల నుంచి సహకారం లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం బాగా పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలను పొందుతారు. ఇక తులారాశి జాతకులకు డబ్బులకు సంబంధించిన సమస్యలు బాగా తగ్గుతాయి. ఇది వీరికి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది.
ఈ సమయంలో న్యాయ సంబంధితమైనటువంటి విషయాలలో వీరు విజయాలు సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను గడిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తాయి. ముఖ్యమైన పనుల మీద ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అయితే ఈ సమయంలో మీకు కాస్త ఖర్చులు అంటే కొంతమంది వ్యక్తులు, అందరికీ కదండి, మీలో కొంతమంది వ్యక్తులకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది వ్యక్తులలో శుభకార్యాలు జరుగుతాయి అన్నమాట. జరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి డబ్బు అధికంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక ఆ యొక్క సమయంలో కాస్త డబ్బును ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో దేనికైనా కూడా డబ్బు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించండి. ఇక తులరాశి వారి జాతకులకు సానుకూల ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఎంతో కాలంగా మధ్యలో ఆగిపోయినటువంటి ఈ యొక్క రాశి వారి పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి. ఇక తులరాశి వారి సంపద ఈ సమయంలో పెరుగుతుంది. ఇకపోతే ఈ సమయంలో మీ యొక్క తల్లి ఆరోగ్యానికి సంబంధించి శుభవార్తలు వింటారు. అంటే ఏ విధంగా అంటే గతంలో ఏదైనా మీ తల్లిగారికి అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. ఇక వ్యాపారస్తులకు చాలా శుభాలు కలిగే విధంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుందంటున్నారు పండితులు. ఇక ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి ఎన్నో విజయాలు సొంతమవుతాయి. మీరు ఏ పని చేపట్టినా కూడా సకాలంలో వాటిని పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ఈ సమయం తులరాశి వారి కష్టాలను అధిగమించి ముందుకు సాగగలిగేందుకు మరింత అవకాశం ఏర్పడుతుంది. అనేక రకాల తోడ్పాటు ఏదైతే మీరు అనేక రకాలుగా తోడ్పాటుకు అవకాశాలు ఉంటాయో అందులో మీరు తిరుగులేని విజయాలను నమోదు చేస్తారు. ఇక తులరాశి వారి కష్టానికి తగిన ఫలితాలను పొందుకుంటారు. ఈ సమయంలో మీరు ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులకు లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేసే వ్యక్తులు లాభాలను పొందుకుంటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ వస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇకపోతే జూలై 11వ తేదీ శుక్రవారం తులరాశి వారు ఒక నిజం వింటే వణికిపోతారు. మరి ఇంతకీ తులరాశిలో జన్మించిన జాతకులు జూలై 11వ తేదీ శుక్రవారం మీరు వినబోయే నిజం ఏంటి అంటే, మీలో ఎవరైతే సంతానం అంటే పెళ్ళయి సంతానం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి సమయంలో ఒక పచ్చి నిజాన్ని తెలుసుకోబోతున్నారు. అదేంటి అంటే, ఇంట్లో ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మీ ముందు చాలా మంచి వ్యక్తిగా ఉండేటటువంటి మీ యొక్క సంతానం, మీ యొక్క మగబిడ్డ ఈ సమయంలో ఆ వ్యక్తి గురించి మీకు ఒక పచ్చి నిజం తెలుస్తుంది. మీ ముందు ఎంతో మంచి వ్యక్తిలాగా ఉండే మీ బిడ్డ గురించి వారి స్నేహితులు, మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా అయినా సరే మీ బిడ్డకు ఉన్న చెడు అలవాట్ల గురించి తెలుస్తుంది. దాంతో మీరు చాలా వణికిపోతారు. ఏంటి మా ముందు ఈ విధంగా ఉన్న బిడ్డ బయటకు వెళ్ళాక ఇలా ఉన్నారా, ఎందుకు ఈ విధంగా చెడు అలవాట్లకు బానిసయ్యారు, ఆ విధంగా ఆ వ్యక్తిని ఎలా మార్చుకోవాలి అనేది ఇలా రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. కాబట్టి మించిపోయింది లేదు. ఇప్పటికైనా మీ బిడ్డను దారిలోకి తెచ్చుకొని ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ యొక్క ఎవరైతే మీ మగబిడ్డ, మీ సంతానం ఉంటారో ఖచ్చితంగా మారుతారు, మీ మాట వింటారు. కానీ అతని గురించి ఎక్కువ ఆలోచన చేయడం కంటే కూడా ఆ వ్యక్తిని ఏ విధంగా మార్చాలో ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఆ వ్యక్తి మారుతాడు. సో చూసారు కదా తులరాశి వారు జూలై 11వ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.